తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనం వద్ద అసోసియేషన్ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షన కార్యవర్గ సమావేశంలో సభ్యులు 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో తమ ఓట్ల సద్వినియోగం చేసుకున్న వారికి అభినందనలు తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా చెల్లించవలసిన పిఆర్సీ, డిఆర్ బకాయిలు, అడిషనల్ క్వాంటమ్ పునరుద్ధరణలు, సకాలంలో ప్రతి నెల పెన్షన్లు చెల్లిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవికాలం చలివేంద్ర కార్యక్రమానికి సభ్యులందరి సహకారంతో ప్రారంభించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ వితరణ చేయగా సంఘం ద్వారా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైవి సత్యనారాయణ, ఎండి ముస్తాఫా, ఎం అర్జునరావు, వి విశ్వంరాజు, కరి సూరెడ్డి, ఈ వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి, రామకృష్ణ, ప్రసాదరాజు, పాపారావు, గాజు మురళీకృష్ణ, దాసం వెంకటరమణ, రామకృష్ణ, చెల్ల సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. వీరవాసరం తోట వీధిలో గల రామాలయంలో వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో బుద్ధ జయంతి సందర్భంగా పౌర్ణమి జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరవాసరం పట్టణానికి చెందిన బొమ్మిరెడ్డి వెంకటరామ భాస్కర్ గాంధీ పాల్గొని జ్ఞానబోధ చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ బుద్ధుడు ప్రబోధించిన పంచశీల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో రామకృష్ణ, వీరవల్లి ప్రసాద్, నక్కెల అప్పాజీ, వర్రి కృష్ణవేణి, నక్కెల సీతమ్మ, నక్కెల లక్ష్మి, బి రేణుక, నాలం సత్యవతి, పేకేరు శ్రీదేవి, ఆదిరెడ్డి గోపమ్మ, ఎర్రాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం మహదేవపట్నంలోని శ్రీ గంగాదేవి, శ్రీ మహంకాళమ్మ, వెంకమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ పేరుమెచ్చ రమేష్ రాజు, వైస్ చైర్మన్ గుట్టుముక్కల శ్రీనివాసరాజుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు శుక్రవారం భవానీపురం పెద్దలు, భక్తులు ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర సమర్పించారు. సెలవు దుస్తులపై వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మేళతాళాలు, బాణ సంచాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. గ్రామ సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వనిమ కనకదుర్గ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ జాతర సందర్భంగా గ్రామ ఆడబడుచులు తరలి వచ్చి వేడుకల్లో పాల్గొనడం శుభ పరిమాణమని అన్నారు. ఆలయ ప్రగతి కృషి చేస్తున్న కమిటీని, దాతలను ఆమె అభినందించారు. ఉత్సవాల నిర్వహణ తీరును గ్రామ పెద్దలు వివరించారు. కోరికలు తీర్చే తల్లి, కొంగు బంగారు తల్లి, మా మంకాళం తల్లి, మా మహదేవపట్నం గ్రామ దేవత అయిన 3వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అయిన రమేష్ రాజు గారికి, వైస్ చైర్మన్ నాగరాజు గారికి, అలా ఆలయ కమిటీ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. ఇంతకుముందు పాత గుడి జరిగినప్పుడు మూడు సంవత్సరాల నుంచి పునర్నిర్మాణం జరిగింది. మొత్తం మా ఊరు గ్రామ ప్రజలే కాకుండా అన్ని ఊర్ల నుంచి వేలాదిగా తరలి వస్తారు. ఆదివారం భోజనాలు జరుగుతాయి. అందరూ దానికి తండోపతండాలుగా వస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మా గ్రామం మీద ఉండాలని, మా గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఓట్ల లెక్కింపు సందర్భంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించిన, ఉల్లంఘనలకు పాల్పడిన అటువంటి వారిపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని చివరి వ్యక్తి వరకు వెళ్లేలాగా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఏసీపీ అనిల్ కుమార్, పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, అభ్యర్థులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుకు జిల్లాలో 960 మంది అభ్యర్థులు శనివారం ఉదయం పరీక్షలకు హాజరు కానున్నారని కలెక్టరేట్ పరిపాలనాధికారి బివిఎస్ రామారావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమన్వయ శాఖల అధికారులతో ఏపీపీఎస్సీ పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రామారావు మాట్లాడుతూ పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ పరీక్షల కోసం రాజమండ్రిలోని రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కళాశాలలో సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అడిషనల్ డిఎస్పీలు, ఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసు అధికారులు సిబ్బంది నిర్వహించాల్సిన విధులు చేపట్టాల్సిన భద్రతా చర్యల పట్ల అధికారులకు అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత, రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడకుండా చూడాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు రిఫర్ చేసిన గర్భిణీ స్త్రీలు రాజమహేంద్రవరం రాయల్ జిఎస్ఎల్ ఆసుపత్రిలో ఉచితంగా న్యూరల్ డిఫెక్ట్ టిఫా స్కానింగ్ చేయించుకోవచ్చునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పిసి వైద్యులు, ప్రోగ్రామ్ అధికారులతో గర్భిణీ మహిళలకు వైద్య సేవలు స్కానింగ్ అంశంపై డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు రిఫర్ చేసిన గర్భిణీ స్త్రీలకు రాయల్ జిఎస్ఎల్ ఆసుపత్రిలో ఉచిత స్కానింగ్ చేయించుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని అన్నారు. నవజాత శిశుల ఆరోగ్య స్థితికి సంబంధించి ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి, నాణ్యతను చూడడానికి, ప్రసవానంతరం సంరక్షణ కొరకు అల్ట్రా సోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా తెలుసుకుని సరైన వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తెలిపారు. తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి 5 కేంద్రాలను, తనిఖీ అధికారులు 18 కేంద్రాలను తనిఖీ చేశారు. 2888 మంది విద్యార్థులకు 1239 మంది హాజరైనట్లు తెలిపారు. 44 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని వాసుదేవరావు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వీధి వ్యాపారులపై ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు సిఆర్ రెడ్డి కాలేజ్ యాజమాన్యం దౌర్జన్యాలు, వేధింపులు అరికట్టాలని వీధి వ్యాపారుల సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు బి సోమయ్య డిమాండ్ చేశారు. సిఆర్ రెడ్డి కాలేజీ గోడను ఆనుకుని టీడీటీ కళ్యాణ మండపం ఎదురుగా ఫుట్పాత్ ను ఆనుకుని వ్యాపారాలు చేసుకుంటున్న 40 మంది చిరు వ్యాపారులపై నగరపాలక సంస్థ అధికారులు సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ యాజమాన్యం దౌర్జన్యంగా దాడులు చేసి షాపులు, తోపుడు బండ్లు తొలగించడం అన్యాయమని విమర్శించారు. సిఆర్ రెడ్డి కాలేజ్ ప్రాంతం చట్ట ప్రకారం రెడ్ జోన్ కాదని, గ్రీన్ జోన్, ఎల్లో జోన్ లో ఉందని, వీధి వ్యాపారుల చట్ట ప్రకారం గ్రీన్, ఎల్లో జోన్లలో ఉన్న షాపులపై మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు ఎలాంటి దౌర్జన్యాలు, దాడులు చేయడానికి వీల్లేదని, వాటిని తొలగించడానికి వీల్లేదని ఆయన తెలిపారు. చిరు వ్యాపారుల షాపులు తొలగించిన చోటనే మరలా షాపులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో వీధి వ్యాపారుల సంక్షేమ సంఘం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈనాటి బంగారు మాట. నాయకుడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలడు. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.